నా పేరు నరేష్ కుమార్, ఎస్కోట్ నియోజకవర్గం. ప్రస్తుతం తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా 99 టీవీ ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ఈరోజు ఎస్కోట్ నియోజకవర్గం బొడ్డవర పంచాయతీ సంబంధించి సత్యబాబు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్ సత్యబాబు గారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తయింది. ఇదివరకు ఉన్న జగన్మోహన్ రెడ్డి అధికారంకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంకి గల తేడా మీరేమైనా చెప్పగలరా? గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని అంటే ఏం కాదండి. జనరల్‌గా ఏంటంటే, ఏ ప్రభుత్వానికి అదే గొప్పతనం అనుకోవాలా. జనరల్‌గా జగన్ మీద చంద్రబాబు అన్న వ్యక్తి బాగా పరిపాలిస్తాడనేసి అనుకోని అందరూ కూడా మొన్న ఓట్లేయడం జరిగింది. అయితే ఈ 1 ఇయర్‌లో అయితే చంద్రబాబు ప్రభుత్వం యొక్క పెర్ఫార్మన్స్ అయితే అంత ఇదిగా లేదు అనిపిస్తుంది. ఎందుకంటే, ఇచ్చిన హామీలైతే అమలు చేయలేకపోయారు. ఒక్క పెన్షన్ తప్ప మిగతా ఏ పథకాలు కూడా అమలు చేయడానికి అతను చేయలేకపోతున్నారు అనిపిస్తుందనమాట. అదే మన ఎస్కోట నియోజకవర్గం కోళ్ళ లలిత్ కుమార్ గారి యొక్క పాలన పనితీరు ఎలా ఉందండి నియోజకవర్గంలో? కోళ్ళ లలిత్ కుమార్ మృదు స్వభావి, మంచి వ్యక్తిగా పేరు పడ్డారు. 2 టైమ్స్ ఎమ్మెల్యే గెలిచారు. ఈసారి కూడా గెలిచడంతో ఈసారి మినిస్టర్ పదవి వస్తదని కూడా అనుకున్న వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. కాకపోతే మరి ఎస్కోట్ నియోజకవర్గ వర్గ రాజకీయాలనుకోండి, గ్రూప్ రాజకీయాలనుకోండి ఆటిల వల్ల కొంచెం ఆవిడ కొంచెం దూకుడుగా వెళ్ళలేకపోతున్నారనేసి కొంచెం బయట వినబడుతున్న టాకు. కానీ ఆవిడ కొంచెం యాక్టివ్‌గా ఉండి ఎస్కోట్ నియోజకవర్గం బాగా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నానండి. ఇదివరకు వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన పథకాల కంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇస్తున్న పథకాలు మీకేమన్నా మెరుగ్గా అనిపిస్తున్నాయా? ఏ విధంగా మీరు అభిప్రాయం? పథకాల విషయంలో అయితే మాత్రం జగన్‌కి, ఈ ఇప్పుడున్న ప్రభుత్వానికి 100కి 200% కూడా మైనస్‌లో ఉందండి. ఎందుకంటే, ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఏ పథకం కూడా అమలు చేయలేకపోయింది. ఎందుకంటే, అది జనాలందరిలో కూడా ఉన్న టాకు. కాపోతే ఎవరు కూడా ప్రశ్నించలేకపోతున్నారు. పథకాలు అమలు చేస్తున్నారని జనాలకి కూడా అందరికి కూడా తెలుసది. ఎందువల్లంటే ఏమవుతుందంటే, ఏ పథకం కూడా ఒక్క పెన్షను 4000 అన్నా, 3000 అన్నది 4000 చేసాడతను. మిగతా ఏ ఒక్క పథకం కూడా జనాలకైతే ఇవ్వలేదు. చాలా పథకాలను తీసేసాడు. ఇప్పుడు రేషన్ బియ్యం గాని, ఇయన్నీ కూడా ఇప్పుడు ఇన్నాళ్ళు ఇంటింటికొచ్చే రేషన్ బియ్యాన్ని ఇప్పుడు వేరే దగ్గరికెళ్ళి ఇప్పుడు మా బొడ్డవార పంచాయతీలో 14, 15 గ్రామాలకు ఒకటే కోటా డీలరు. అతని దగ్గరికి అందరూ ఎళ్లి ప్రతి ఊరు నుంచి, ప్రతి గ్రామం నుంచి ఎళ్లి, ప్రతి ఇంటింటికి నుంచెళ్లి ఒక రూ. 10, రూ. 20 ఛార్జీలు పెట్టుకొని ఇప్పుడు కోటా బియ్యానికెళ్ళాల్సిన పరిస్థితొచ్చింది. గత 5 ఏళ్లలో కూడా కొంచెం ఇంటింటికి వచ్చిది. ఏది బెటర్ అనేది జనాలు కూడా ఆలోచించుకున్నారు. అది మాత్రం రేషనుది తీయడం కాదు, కరెక్ట్ కాదు ఈ గవర్నమెంట్ చేసింది. పథకాల విషయంలో అయితే ఈ గవర్నమెంట్ అయితే మాక్సిమం 99% కూడా ఫెయిల్యూర్‌గానే ఉంది. ఓన్లీ పెన్షన్ పథకం తప్ప. విజయనగరం జిల్లాలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి ఏమన్నా కనిపించినట్టు మీకేమన్నా అనిపించిందా? విజయనగరం జిల్లాలో అభివృద్ధి అంటే మనకి అంతేం ఫోకస్ ఏం కనపడడం లేదండి. ఏమవుతుందంటే కూటమి ప్రభుత్వం రావడం వల్ల కొంచెం కమ్యూనికేషను తేడాగా కనబడుతున్నట్టు అనిపిస్తుంది. అందువల్ల కొంచెం విజయనగరం జిల్లా పరంగా అయితే అభివృద్ధి ఇంకో విషయం ఏంటంటే, జిల్లాలో కూడా సీనియర్‌లు కాకుండా కొత్తగా వచ్చిన వాళ్ళకి మినిస్టర్ పదవులు ఇవ్వడం వల్ల కూడా కూటమి అండ్ తెలుగుదేశం ఎమ్మెల్యేలు కొంచెం అసంతృప్తి కూడా ఉన్నట్టు కనబడుతుంది. చాలా వరకు కూడా కొంచెం సఖ్యత లేనట్టు కనబడుతుందండి విజయనగరం జిల్లా టోటల్ వ్యాప్తంగా. రాష్ట్రానికి 3 రాజధానులు ఉండడం మంచిదంటారా? ఒకటే ఉండడం మంచిదంటారా? రాష్ట్రానికి 3 రాజధానులు, ఒక రాజధాని అనేది కాదండి. ఈరోజు కూడా చాలామంది అనుకుంటారు. ఇంకో విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు కూడా చాలా సార్లు, చాలా వేదికల మీద, చాలా దిక్కుల ఏమంటాడంటే నేను హైదరాబాద్‌ని అభివృద్ధి చేశాను. నేను హైదరాబాద్‌ని అభివృద్ధి చేశాను చాలా సార్లు చెప్పాడు. నేను ఒకదానికి మాత్రం ఒకటి చెప్తాను. నేను హైదరాబాద్‌ని అభివృద్ధి చేశానని చంద్రబాబు చెప్తున్నాడు గానీ, నేను కర్నూలుని అభివృద్ధి చేశాను, లేదా నేను వైజాగ్‌ని అభివృద్ధి చేశాను, లేదా నేను కడపను అభివృద్ధి చేశాను అని ఒక్క మాట ఎందుకు ఒక్క చంద్రబాబు అన్న వ్యక్తి 14 సంవత్సరాలు, 15 సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తి ఓన్లీ నేను హైదరాబాద్‌ని అభివృద్ధి చేశానని చెప్తున్నాడు తప్ప, నేను మన రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రంలో ఇన్ని జిల్లాలున్నాయి. 24, 25 జిల్లాలుండి, అన్ని జిల్లాలను కూడా నేను అభివృద్ధి చేశానని చెప్పుకోలేకపోవడం దురదృష్టకరం. కానీ అతను ఇప్పటికి కూడా ఏ వేదికకైనా అమెరికా ఎళ్ళినా, లేదా ఇంకో దగ్గరికెళ్ళినా, లేదంటే ఈ మధ్య కాలంలో చాలా మీటింగ్‌లకెళ్ళినా, నేను అభివృద్ధిని చేశాను, ఓన్లీ హైదరాబాద్‌ని చేశాను, నేను సైరాబాద్ నిర్మాణాన్ని, హైటెక్ సిటీ నిర్మాణాన్ని కానీ వైజాగ్‌లో నేను ఇది కట్టాను. లేదంటే నేను ఇక్కడ విజయవాడలో ఇది కట్టాను అని ఒక మాట కూడా ఎప్పుడు కూడా చెప్పలేకపోతున్నాడు. కానీ రాష్ట్రం అంతటా అభివృద్ధి చెందాలి తప్ప ఒక హైదరాబాదే, ఒక అమరావతే అన్నది కరెక్ట్ కూడా కాదు. అది మాత్రం అసలు అభివృద్ధి అన్నదైతే వికేంద్రీకరణ జరగాలి తప్ప, ఒక దగ్గర ఉండిపోవడం అన్నది కరెక్ట్ కాదు. అమరావతి అన్నది రాజధానిగా ఉండడం కరెక్టే. కానీ
అభివృద్ధి అన్నది వికేంద్రీకరణ జరగాలన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. రాజధానిగా అమరావతిని కూటమి ప్రభుత్వం పూర్తి చేయగలదని మీరు భావిస్తున్నారా? రాజధానిగా కూటమి ప్రభుత్వం అమరావతిని అభివృద్ధి చేస్తుందా లేదా అన్నది మనం 2014, 2019 వరకు ఆల్రెడీ చూసాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నేను హైదరాబాద్ నిర్మించాను అని చెప్పాడు. చెబితే చంద్రబాబు నాయుడు ఒక్కడు నిర్మించలేదు కదండీ! అందరూ గత ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఏదైనా అభివృద్ధి జరుగుతది. ఒక ఇల్లు కట్టాలంటే 1 ఇయర్, 2 ఇయర్స్ పడతది. ఒక రాజధాని అభివృద్ధి చేయాలంటే మినిమమ్ ఒక 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు పడతది. ఒక 5 ఏళ్ళు ఎవరు కూడా అభివృద్ధి అన్నది చేయలేరు. అది నిర్మించలేరు. కానీ అది చంద్రబాబు నాయుడు ఏంటంటే నేనే అభివృద్ధి చేశానని చెప్పుకుంటాడు. దాన్ని మనం అతను వ్యక్తిలో కానీ అమరావతి రాజధాని అన్నది 5 ఏళ్లలో పూర్తవుద్ది. ఎందుకంటే అది కొంచెం కొన్ని వేల ఎకరాలని డెవలప్‌మెంట్ చేసి అన్నీ చేయాలంటే చాలా టైం పడతది. అభివృద్ధి అన్నది ఎంటెంటనే కాదండి. అది దీర్ఘకాలంగా ప్రాసెస్ అండి. వెంటనే ఒక 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు అయిపోయేది కాదు. అది కూడా రైట్ కాదు. ఏపీకి జీవనదిగా ఉన్న పోలవరం ప్రాజెక్ట్‌ని ఈ యొక్క కూటమి ప్రభుత్వం పూర్తి చేయగలదని మీరు భావిస్తున్నారా? యాక్చువల్లీ పోలవరం ప్రాజెక్ట్ అన్నది 1955లో ఎప్పుడో అంజయ్యో ఎవరో అతను ప్రారంభించినట్టు తెలుసు. 55 నుంచి ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు పైనయింది. ఎన్నాళ్ళ నుంచి కూడా అది ప్రాజెక్టు అలా కొనసాగుతూనే ఉంది. ఏ గవర్నమెంట్ చేసినా పెద్ద ప్రాజెక్ట్ అన్నది నెలలో, 2 నెలలు, సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు పూర్తవ్వదు. దానికో ప్రాసెస్ ఉంటది. కేంద్ర ప్రభుత్వం నిధులు రావాలి. అయన్నీ చేసుకుంటూ ప్రతి గవర్నమెంట్ కూడా కొంచెం పెట్టుబడి పెట్టుకుంటూ దాని మీద నిధులు వెచ్చించితేనే అది వర్కౌట్ అవుతది. అంతేగాని నేనుంటే కట్టేస్తాను, లేదా జగన్ ఉంటే కట్టడు, లేదా జగన్ ఏం చేయలేదన్నది కాదు. ప్రతి గవర్నమెంట్ వచ్చినా ఆళ్ళదొక బాధ్యత. వాళ్ళ బాధ్యత ప్రకారం చేస్తూ ఉంటారు. ఈ గవర్నమెంట్ కూడా అంతే మాటలే చెప్తది తప్ప, ఈ టర్మ్ కాదు కదా! ఇంకో 5 ఏళ్ళు, ఇంకో 10 నాకు తెలిసైతే ఇప్పటికి ఆ పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి 2006లో ఎప్పుడో రాజశేఖర్ స్టార్ట్ చేసాడు. ఇప్పటికి 20 ఏళ్లయింది. ఇంకో 20 ఏళ్ల తర్వాత కూడా ఇదే ప్రాజెక్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా ఇదే మాట చెప్తది. ఇప్పుడు ఇంకొక 4 ఏళ్ళు ప్రభుత్వం అధికారంలోకొచ్చి ఒక సంవత్సరం పూర్తయింది. ఇంకో 4 ఏళ్ళు ఉంది. ఈ కూటమి ప్రభుత్వం ఎటువంటి నుంచి కూడా అది ప్రాజెక్ట్ అలా కొనసాగుతూనే ఉంది. ఏ గవర్నమెంట్ చేసినా పెద్ద ప్రాజెక్ట్ అన్నది నెలలో, 2 నెలలు, సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు పూర్తవ్వదు. దానికో ప్రాసెస్ ఉంటది. కేంద్ర ప్రభుత్వం నిధులు రావాలి. అయన్నీ చేసుకుంటూ ప్రతి గవర్నమెంట్ కూడా కొంచెం పెట్టుబడి పెట్టుకుంటూ దాని మీద నిధులు వెచ్చించితేనే అది వర్కౌట్ అవుతది. అంతేగాని నేనుంటే కట్టేస్తాను, లేదా జగన్ ఉంటే కట్టడు, లేదా జగన్ ఏం చేయలేదన్నది కాదు. ప్రతి గవర్నమెంట్ వచ్చినా ఆళ్ళదొక బాధ్యత. వాళ్ళ బాధ్యత ప్రకారం చేస్తూ ఉంటారు. ఈ గవర్నమెంట్ కూడా అంతే మాటలే చెప్తది తప్ప, ఈ టర్మ్ కాదు కదా! ఇంకో 5 ఏళ్ళు, ఇంకో 10 నాకు తెలిసైతే ఇప్పటికి ఆ పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి 2006లో ఎప్పుడో రాజశేఖర్ స్టార్ట్ చేసాడు. ఇప్పటికి 20 ఏళ్లయింది. ఇంకో 20 ఏళ్ల తర్వాత కూడా ఇదే ప్రాజెక్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా ఇదే మాట చెప్తది. ఇప్పుడు ఇంకొక 4 ఏళ్ళు ప్రభుత్వం అధికారంలోకొచ్చి ఒక సంవత్సరం పూర్తయింది. ఇంకో 4 ఏళ్ళు ఉంది. ఈ కూటమి ప్రభుత్వం ఎటువంటి విభేదాలు లేకుండా ఈ 4 ఏళ్ళు ఉంటదని మీరు అనుకుంటున్నారా? కూటమి ప్రభుత్వం అయితే ఈ 4 ఏళ్ళు కూడా ఇలా ఉన్నట్టుండి లాస్ట్ ఇయర్‌లో మాత్రం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బీజేపీతో కలిసి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతాడు. కూటమి ప్రభుత్వంలో ఎందుకంటే చాలా పథకాలు అమలు కావడం లేదు. వీళ్ళకి వైరుధ్యాలు ఇయన్నీ వస్తాయి. పవన్ కళ్యాణ్ వ్యక్తి లాస్ట్ మూమెంట్‌లో బీజేపీతో కలిసి పవన్ కళ్యాణ్ ఏకమై చంద్రబాబు నాయుడు అనే వ్యక్తితో పొత్తుతో మాత్రం ఈసారి నెక్స్ట్ టైమ్ 2029 ఎలక్షను 29 రావచ్చు, 28 రావచ్చు. ఎలక్షన్‌కి మాత్రం కూటమి ప్రభుత్వంగా అయితే ఎలక్షన్‌కైతే ఎళ్ళదు. 3 రాజధానులు దీనికన్నా ఇప్పుడు అమరావతి వల్ల వైజాగు, కర్నూలు ఈటి రాజధాని కాకపోవడం వల్ల వీటి వల్ల ఏమైనా ప్రభావం చూపుతుందా? అమరావతి రాజధాని అవ్వడం వల్ల? అమరావతి రాజధాని అవడం వల్ల ప్రభావం చూపడం అంటే, రాష్ట్రం అంతటా అంతలెక్క అభివృద్ధి చెందాలని కోరుకోవాలి తప్ప, ఒకే ఏరియా డెవలప్ అవ్వాలి, ఒకే ఏరియా డెవలప్ కాకూడదని కోరుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే, ఇప్పుడు వైజాగ్ అన్నిటికీ ఒక పోర్ట్‌లున్నాయి, వే అన్నీ ఉన్నాయి. అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది వైజాగ్ అనుకోండి. ఈ గత ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తెలంగాణను అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్నాడు గానీ, ఒక వైజాగ్ మీదో, లేదా విజయవాడ మీదో, లేదంటే ఇంకో వేరే వేరే జిల్లాల మీద కూడా కొన్ని ఫోకస్ చేసుంటే, అన్ని జిల్లాలు అభివృద్ధి చేస్తే, ఈ అన్ని జిల్లాలు కూడా నేను అభివృద్ధి చేశానని చెప్పుకోవాల్సిన పరిస్థితి లేకుండా పోయి, ఈరోజు ఓన్లీ అమరావతిని అభివృద్ధి చేస్తాను. జగన్ అన్న వ్యక్తి 3 రాజధానులన్నాడు. నేను ఒక రాజధాని అంటాడు గానీ, 1,00,000 ఎకరాల్లో అభివృద్ధి చేయాలంటే చాలా టైం పడతది. ప్రాసెస్ పడతది. అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు ఆహ్, కూటమిలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చందనం దొంగతనాన్ని ఏమన్నా అరికట్టడం చేయగలరా?
అది ఏ గవర్నమెంట్ ఉన్నా ఈ చందనం కట్టడం అన్నది నేను గత 25 ఏళ్ళు, 30 ఏళ్ళుగా న్యూస్ పేపర్ చూస్తూనే ఉన్నాను. ఎర్రచందనం దొంగల్ని అరెస్ట్ చేసాము, లేదా కాల్చేసాము, ఎన్‌కౌంటర్ చేసేసాము అని చాలా గత ప్రభుత్వాలు కాదు, ఏ ప్రభుత్వం ఉన్నా ప్రతి ప్రభుత్వంలో కూడా ఒకానొక టైంలో చంద్రబాబు టైంలో అయితే ఎర్రచందనం దొంగలు పట్టుకున్న వాళ్ళను నిర్దాన్యంగా 22 మందిని ఎన్‌కౌంటర్ చేసి చంపేశారు. వాళ్ళు కూలీలా, స్మగ్లర్‌లా ఎవరికీ తెలీదు. కానీ వాళ్ళు అనుకున్న వాళ్ళని ఎవరిని పట్టుకోరు. ఏంటంటే కూలీలనే దొరుకుతారు, కూలీలనే పట్టుకుంటారు, వాళ్ళనే వేధిస్తూ ఉంటారు. ఏ గవర్నమెంట్ ఉన్నా, ఎప్పుడున్నా సరే ఇది జరుగుతూనే ఉంటది. దానికి అరికట్టడానికన్నది చర్యలు ఏ గవర్నమెంట్ కూడా తీసుకోవడం లేదు. ఏ గవర్నమెంట్ అయినా సరే ఆ విషయంలో అయితే ఫెయిల్యూర్ గానే ఉంది.